హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం ఈ స్పీకర్లు ఇంట్లో చెప్పి నిన్న సెకండ్స్లో 2 స్పీకర్లు కొనుక్కొచ్చినాం. అలాగే ఈ టాపులు సుతా తిప్పి ఇందులో నెట్వర్క్ బోర్డులు కొంచెం ప్రాబ్లం ఉన్నాయి, అవి సుతా చూడాలి. ఇక మా తమ్ముడు అయితే పొద్దుగానే బ్రష్ చేసుకొని చక్కగా వచ్చింది నా దగ్గరికి. పొద్దున్న లేపి ఇక అన్న స్పీకర్లు ఇప్పి అవి వేద్దాం బట్ అన్న ఎట్టుంటాయి సౌండ్ అని లేపిండాను. వీళ్ళు ఇద్దరు ఇప్పుతారు, నేను వీడియో తీస్తున్నా. మనం అయితే కొత్త స్పీకర్లు వేసినాం. ఇవి తెచ్చినాం, ఇవి ఇట్లా ఇప్పుతున్నాం. నిన్న సెకండ్స్లో తెచ్చినాం 2 స్పీకర్లు. ఇవి ఉన్నాయి ఇంట్లో, సెకండ్స్లో తెచ్చినాయి. ఇవి ఎట్లున్నాయి పర్ఫార్మెన్స్ చూద్దాం. 80 Pro పీడి వేసి పర్ఫార్మెన్స్ చూసి ఈరోజైతే ఇవి ఫ్రెండ్స్. ఈరోజైతే ఇక్కడనే మనం డీజే పెట్టేది. నిన్న నైటే తెచ్చుకున్న సెట్ వాళ్ళ కవర్ కప్పి పెట్టినాం, సెట్ ఎక్కించి. ఇప్పుడు కనెక్షన్ కొట్టేటి ఉన్నాయి. ఇక డీజే మిక్సర్ యాంప్లిఫైయర్ పొద్దుగా వరకు వచ్చినాం. మనం వాడేది అంటే ఇవి కరెంట్ కనెక్షన్ ఇచ్చుకోవాలి. ఆ పోల్ నుంచి తీసుకొని కరెంట్ కనెక్షన్ కొట్టాలి. ఆ బెల్ట్ ఇప్పురా. ఆడ మా రాజన్ ఫిల్ బండి ఉంది, ఏమనుకోకుర్రి. దాని పొడుగు చేయి, లూజ్ అవుతుంది. మా అయితే వైర్లకి వేసుకుంటాను పవరు. స్టెప్లైజర్ అయితే తెచ్చుకోవాలి. అట్లుంటుంది మనతోటి. ఎగురుతాను వచ్చినాం. ఇది చెప్పని పని కూడా కొట్టుకోవాలని. ఈ ఆట నీటాని అయితే పని అయితే అయిపోయింది. ఏమైతే డీజే ఓపెన్ చేస్తాను. ఇదిగో మన పెద్దమ్మ తల్లి అన్నీ ఉన్నాయి. మన మిక్సరు, క్రాస్వర్, టెక్నో 4 1601 కొత్త లోపలికి వద్దు. మానవుడు డీజే తీస్తాడా లాక్ నేను ఎప్పుడైనా ఇటువంటి బోర్డులు ఒక 2 తయారు చేసుకొని ఉంచుకుంటా. బోర్డు అయితే కనెక్షన్ అయిపోయింది. చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి బోర్డు కింద పెట్టిన. కరెంట్ అయితే చూసుకోండి 240 వచ్చింది. మనం వాడే మిక్సరు ఆన్లైన్లో తీసుకున్నాం కాబట్టి కొంచెం అవుట్పుట్ మంచిగానే ఉన్నది. మనకైతే ఏ మిక్సర్ అయినా కానీ అవుట్పుట్ మంచిగా ఉండాలి. మనం 2 అవుట్పుట్లు తీసుకుంటున్నాం. ఈ అవుట్పుట్లు క్రాస్ వరకు వచ్చేసి ఇన్పుట్లు. మనం క్రాస్ వర్ నుంచి అయితే 2, ఒకటి లో ఒకటి హై ఒకటి 2 తీసుకుంటున్నాం. లోకి అయితే బ్లూ కలర్ ఇచ్చినాం, హైకి అయితే ఆరెంజ్ కలర్ ఇచ్చినాం. మనం టెక్నో 4 టాప్లోకి ఎత్తాను. టెక్నో 4కి అయితే ఇల్లు పెట్టేస్తున్నాం. ఇక్కడికి అంతట్లేదు కాబట్టి మనం ఇంకో వైర్ తెచ్చుకోవాల్సింది. లోకి అయితే పెడుతున్నా, లోకి వేరే పెట్టుకుంటున్నాం. మనం ప్యారలో వేసాం, మళ్ళీ ప్యారలో వేయాలి. ఎందుకు 2 ఛానల్ అవుతావా? సింగిల్ ఛానల్ అవుతావా? మర్చిపోయినా. ఇదైతే మనం ప్యారలో చేసుకున్నాం ఫ్రెండ్స్. లెఫ్ట్ రైట్ డైరెక్ట్ అవి 8 కేసినాయి కదా. ఇవి ఇవి పిన్నులు 2 అంతే కరెక్ట్ అండి.
ఓసారి కిందికి వెళ్తారు, ఓసారి మీదకి వెళ్తారు. చూసే విధానం ఉంటుంది. మనం కరెక్ట్ చూస్తే మనం ఎట్లా కనెక్షన్ పెడతాం అనేది బరాబర్ ఉంటుంది. ఇన్పుట్, పవర్ ఇన్పుట్ ఇవి రెండు. మన జాక్ పిన్లు ఉంటాయి, లెఫ్ట్ రైట్ ఉంటాయి పిన్లు. స్టీరియో పిన్ కాదు, మన మోనో పిన్లో జాక్ పిన్. తాడే లూజ్ ఉంటుంది, అది కొరతలో పెట్టి అర్థం చేసేది. కూకొని కొరి దేని బెండ్ అయినాయి. గిడి దిక్కుండి పోరా, ఎండ ఫోకస్ మంచి కరెక్ట్ అవుతుంది. ఇక్కడ ఆఫ్ సైడ్ లైట్ ఉంటుంది, మంచిగా వస్తుంది. ఓన్లీ బాక్స్లోకి ఇచ్చుకోవాలి. మనం బాక్స్లోకి ఇచ్చుకుందాం, బోర్డులో పెట్టుకుందాం, తర్వాత పెడదాం. కవరేజ్ చేసుకున్నాం, మనం అక్కడికి వేసుకున్నాం. మనం మనం ఎప్పటికైనా ఒకటి క్యారీ బ్యాగ్ మెయింటైన్ చేయాల్సిందే. ఉండే మనకు ఒకటి ట్రే ఉండే మాకు తప్పది. ట్రే లేకుంటే సామాన్ చిల్లర కదా. అది కవర్ ఇప్పలే బెల్ట్ వస్తలేదు. ఓకే, నిన్నే అన్నీ చదువుకున్నాం. నిన్న మంచిగా చదువుకున్నాం. కన్నడ కూకొని ఒక 10 మంది కూకున్నాం. నిన్న చదివినాం, నిన్న టెస్ట్ చేసినాం. డీజే ఇక సింటే ఇవి దగ్గర పెట్టుకో, అడుగు. ఈ టాప్లో మనం టెక్నో 4కి ఇచ్చుకుంటాను. టెక్నో 4 అయితే మనం 2 ఛానల్ వాడతాం ఒక్కటిగా. మనం వేసే ఒక్కొక్కటి 1000 వాట్ కాబట్టి స్పీకర్లు 2 వాడతాను. ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి, అడగండి కామెంట్లో. బ్రిడ్జ్ మోడ్ ఇట్లా ఎట్లా ఎత్తారు అవి ఇవన్నీ చెప్తా నేను. వైర్లు అయితే గిట్ట చిన్నగా వేసుకొని, ఇది బ్లాక్ అయితే నూటలు అంటే కామన్గా ఇచ్చేది అన్నట్టు. మనం బ్రిడ్జ్ మోడ్ వేసేటట్టు ఉంటే ఖచ్చితంగా రెండే ఉంటాయి ప్లస్ మైనస్. ఈ రెడ్ 2 లీటర్లు ఒకటి మైనస్ అయితే ఇంకొక ఛానల్కి ఇచ్చుకుంటాను. అది ఏదమ్మా పెడతా ఉండు, వైర్లు పెడతా ఉండు. ఇంకా లైట్ తీసేపోరా అక్కడికి. మన టాప్లో అయితే అయిపోయింది. మనలోకి బెల్ట్ వస్తలేదు, బెల్ట్ తీద్దాం దారి. మా వాళ్ళు అప్పటి నుంచి బెల్ట్ కనలాడతారు. చిన్న ట్రిక్ మన వాళ్ళు. ఈ బెల్ట్ ఇప్పుడు చిన్న మీద అవుతారు. ఇక్కడ ఒక లాక్ ఉంటుంది, ఇక్కడ ఒక లాక్ ఉంటుంది. 2 లాక్లు వచ్చి కూడా అది వస్తుంది. ఇట్లా అట్లా రాకుండా ఇట్లా తీసుకోవాలి అంతే. అవునా, నిజమా? తెలియక మన వాళ్ళు అప్పటి నుంచి అటు గుద్ది ఇటు గుద్ది. తమ్ముడు డీజే ఓపెన్ చేయండి. డీజే కాదు, మనకైతే స్కూపులు ఉన్నాయి. ఇప్పుడైతే డ్యూయల్ కూడా ఉన్నాయి, కానీ అవి ఇంటికాడ ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్కి స్కూపులు చేయాలని మేము అయితే స్కూపులు వేసుకొచ్చుకున్నాం. డీజే ఓపెన్ చేసినాం, కొబ్బరికాయ కొట్టేది. ఇదైతే మన డీజే సెటప్. ఎండనైతే బాగా కొడతాను. ఇది ఏమైనా కట్టుకోవాలి. ఇప్పటికైతే టెంట్ అయితే వేసుకున్నాం, అందుకే బతుకుతాను వీడు ఉండి. కదా టాప్లకు అవి టాప్లకు ఈ టాప్లలో వస్తుంది. పిన్నులలో ఎప్పుడు పెట్టేటప్పుడు చూసుకోవాలి. ఒకటి పెద్దగా ఉంటుంది, ఒకటి సన్నగా ఉంటుంది. ఉల్టా పెట్టిరనుకో, తింపి పెట్టిరనుకో ఇట్లా స్టక్ అయిపోతుంది, మళ్ళీ రాదు. ఇట్లా చూసుకొని పెద్ద దానిలో పెద్దది, చిన్న దానిలో చిన్నది కరెక్ట్ చూసుకొని పెట్టుకోరు. మనం రెండేందుకు ఇచ్చుకుంటాం అంటే ఆ టాప్ నుంచి ఆ టాప్ కనెక్షన్ నుంచి వైరింగ్ ఇచ్చుకోవాలి. అది వేరే వైర్ నుంచి మనకి ఇస్తాం. మాకు తెలుసులేరా. వీటిని ఏమంటారు అన్న? ఇవా ఎక్స్టెన్షన్ వైర్. ఎక్స్టెన్షన్ వైర్ అంటే ఒక టాప్ నుంచి ఇంకొక టాప్ ఇట్లా మనం దీనికోటి దానికోటి అన్ని వైర్లు 4 వైర్లు పెట్టాలంటే సిక్కు అవుతుంది అసలు. అన్ని 4 టాప్లు వేసి 2 వైర్లు పెట్టిన అనుకుంటున్నారా?
టిఫిన్ ఎండకు పెట్టి రారా కథం అవుతుంది. మొత్తానికి అయితే టాప్లో అయిపోయినాయి. ఇప్పుడు బేస్లో కూడా కనెక్షన్ బేస్లో అయితే మనం వాడేది 4 వైపు. మొత్తం ఊడిసిరా అడుగు ఊడలేగా ఏదే ఫస్ట్ పాట బేస్లోకి అయితే మనం ఇగో మనం ఒకటే ఛానల్ వాడుతున్నాం కాబట్టి ఒక సైడ్కి వేసుకుంటాను మనం. ఇది రెండు కలిపి ఒకటే ఛానల్ ఎత్తాం 16:01 మనం. ఇది 16:01 ఇవి రెండు ప్లస్లు, ఇవి రెండు మైనస్లు. మీరు సుతల బోర్డు ఎప్పుడైనా కరెంట్ బోర్డు చేయించుకుంటే ఇట్లాంటి మల్టీమీటర్లు పెట్టించుకోరు. ఇట్లా పవర్ ఖచ్చితంగా మనకి అప్ డౌన్ అవుతుందా ఏమవుతుందా అనేది ఏర్పడేటట్టు ఉండాలి. ఖచ్చితంగా టెంపరేచర్ అయితే వాడరు. పెద్ద యాంప్లిఫైర్లు వేసుకునేటోళ్ళు అయితే, జైపర్ వాడేటోళ్ళు అయితే ఖచ్చితంగా జైపరు ఎన్ ల్యాబ్ టెంపరేచర్ అయితే ఖచ్చితంగా వాడుకోవాలి. పవర్ తక్కువ వచ్చిందనుకో పవర్ బాగా ప్రాబ్లం అవుతుంది. అయితే మనం రెడ్ కనెక్షన్ ఇస్తాను. దొడ్డైన వైర్ పడతలేదు, కొంచెం హార్డ్గా గట్టిగా వేసుకుందాం. పెట్టిద్దాం కొంచెం లూజ్ చేసి. ఓకే పర్ఫెక్ట్ పెట్టుకోవాలి. ఒకవేళ లూజ్ పెట్టిరంటే రాదు సౌండ్. నువ్వు ఎత్తున్నారా ఓకే మన బేస్లో కనెక్షన్ అయిపోయింది. పెట్టు ఇక మనం పవర్ ఇచ్చుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడైనా డీపీ బంద్ చేసుకోవాలి. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా వచ్చేసాడు. ఎప్పుడెప్పుడు పాట పెట్టాలని అని ఉంది దానికి. ఎప్పుడు ఆట నుంచి రెడీ ఉన్నాడు, యాడ్ జాక్సన్ పెట్టుకొని పాట రెడీ పెట్టుకొని. అట్లా ఉంటుంది. ఫస్ట్ అయితే మనం ఎప్పుడు ఆన్ చేసినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంప్లిఫైర్ ఆన్ చేయాలి. రాసోర్ మిక్సర్ ఆన్ చేసుకున్నాక తర్వాత అవి వేసుకోవాలి. ఏమైనా ప్రాబ్లం ఉంటే ఫస్ట్ చిన్నవి పోతాయి. యాంప్లిఫైర్ పోతే కొద్ది పైసలు కావు. మనం చూసుకోవాలి పవర్ వచ్చిందా గిన్నె. ఇది ఒక్కటి వచ్చింది కానీ ఇది వస్తుంది. అది వేయాలి. ఇంకా నేను వేస్తాను. వచ్చిందా? వచ్చింది. 16:01 చూసుకో. వచ్చింది. టెక్నో 4 చూసుకో. ఓకే మన పవర్ అని కనెక్షన్ పెట్టేసిన. తమ్ముడు పెడతాడు సాంగ్ అని. కాకపోతే మన సాంగ్ దిగాం ఎందుకంటే ఇది కాపీ రైట్ పడుతుంది. పాట రెడీ పెట్టుకున్నాడు ఆల్రెడీ. మనకదే టెక్నో 4లో ఒకటే ఛానల్ పని చేస్తాను సౌండ్ ఇన్పుట్. ఇంకోటి ఏం తగ్గలేదు. పిన్ ప్రాబ్లం ఉన్నట్టు వేరే పిన్ పెట్టి రానప్పుడు మనకు టాప్ అయితే గిట్ల వైర్లు ఊసిపోతాయి. చూసుకోవాలి ఫస్ట్ మన సాంగ్ రానప్పుడు. ఇవి ఓకే ఉన్నాయి. ఓకే ఉన్నప్పుడు మనం అక్కడికి ఇట్లా విందా క్రాస్ వర్క్ ఇట్లా చూసుకోవాలి. తాత్పరం కొద్దిగా ఎగిరితే ఓకే అక్కడ చూసుకోవాలి. గిటే నీడకి వీడొస్తారా ఓకే ఉంటే. ఒకవేళ పిన్నే ఖరాబ్ అయినట్టు. పిన్ ఎందుకు ఖరాబ్ అయినట్టు బ్రో? ఇవి 2 వైర్లు ఇంతకుముందు అంటినాయి, అందుకే సాంగ్ రాలే. చిన్న చిన్న మిస్టేక్లకే మనం అంగడవుతాం అందరం. కొద్దిగా టెన్షన్ పడకుండా కొద్ది చేసుకోవాలి. పిన్నులు అయితే చెక్ చేసినాం. మళ్ళీ సౌండ్ పెట్టి చూస్తే ఫస్ట్ ఛానల్ ఒకటే వస్తుంది, ఇంకో ఛానల్ రావట్లేదు. క్రాస్ ఓవర్ ఒక సైడ్ రావట్లేదు. అందుకోసమే మళ్ళీ ప్యారల్ కనెక్షన్ చేస్తున్నాం. సరే నెక్స్ట్ వాడుకోవచ్చు.
వస్తున్నాయి. ఈ ఛానల్ పని చేయట్లేదు. ఇంతకుముందు ఈ ఛానల్ కూడా ఈ ఛానల్ కూడా పెట్టినా. ఓకే, మొత్తానికైతే సక్సెస్గా సౌండ్ పెట్టినాం. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలి. ఇవి మనం వేసిన టెంట్లే, మొత్తం మ్యాటింగ్, సీలింగ్స్